నేనైతే ఇందులో ఏమీ లేకుండా నిమ్మకాయ అయితే కలుపుకొని తినేస్తానండి. ఇలా నిమ్మకాయ కలుపుకొని తినే వాళ్ళు ఎంతమందికి ఇష్టం ఇలాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా, చాలా బాగుంటుంది. చట్నీ లేకపోయినా పర్వాలేదు, సాంబారు లేకపోయినా పర్వాలేదు, ఒక నిమ్మకాయ అంత చాక్లెట్ తినేయొచ్చండి మనము, అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, నేనైతే ఇలాగే తింటాను. చాలా బాగుందండి. ఒకసారి చికెన్ అండి. నమస్తే, ఈరోజు మీకు గోధుమ రవ్వతో ఉప్మా చూపించబోతుందండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పల్లీలు, టమాటా, ఒక బంగాళదుంప, క్యారెట్, పచ్చి బఠానీ, గోధుమ రవ్వ. ఇవ్వండి మనకు కావాల్సినవి. ఎలాగో చూసేద్దామా. సరిపడే ఆయిల్ అయితే వేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఇంకా పోపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది వేసుకుంటాం కదా, అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అవి వేగాయి కదా, ఇప్పుడు మనం పల్లీలు వేసుకుందాము. ఇప్పుడు మనం పల్లీలు కూడా వేసుకుందామండి. పల్లీలు కూడా వేగనిచ్చేద్దాము. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకుందాము. చిన్నది ఒకటి సరిపోతుందండి. క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. మీడియం సైజు ఒకటి సరిపోతుంది క్యారెట్. ఇది కూడా 2 నిమిషాలు వేగనిద్దాము. ఇందులో కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇలా ఇష్టం లేకపోతే సన్నగా తురిమి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది వేసుకుంటే. ఇప్పుడు మనం బఠానీలు కూడా వేసుకుందాము. పచ్చి బఠానీలు ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతాయి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి, రవ్వను బట్టి తీసుకోవాలన్నమాట. మనము ఎక్కువ చేసుకుంటే ఎక్కువ తీసుకోవాలి, తక్కువగా తీసుకుంటే తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకటి టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒకటి సరిపోతుంది ఇందులోకి. ఇలాగ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేంత టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. ఈ టమాటాలు కొంచెం మగ్గనివ్వాలండి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకుందాము. టేస్ట్ బాగుంటుందండి, వేసుకుంటే స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు చల్లుకుందాము. ఇప్పుడు ముక్కల వరకే చల్లుకున్నానండి. తర్వాత మనము సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. ఎందుకంటే ముక్క మెత్తబడే వరకే ఒక 2 నిమిషాలు వేగటాసం వరకు నేను సాల్ట్ వేసుకున్నాను ఇందులో. ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇలా చేసుకుని తిన్నారంటే మనకి రుచి ఆరోగ్యం అండి. అన్నీ ఇందులో ఉంటున్నాయి కాబట్టి మనం చక్కగా చేసుకొని తినేయచ్చు ఇలాగా. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళని ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను ఇందులో. 1కి 3 అన్నమాట. ఒకటికి 3 అంటే చూసారు కదండి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఎసరు రావాలి కదా, మూత పెట్టేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు చూసేసుకోండి. కలిపాం కదా, ఉప్పు చూసుకున్నాక సరిపడినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మనకి. కొంచెం ఉప్పు అయితే చూసుకుందాము, సాల్ట్ ఇందులో సరిపోయిందో లేదో. నాకైతే సరిపోలేదండి, నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను.
ఉప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ కొంచెం ఎక్కువగా మాత్రం వేసుకోబాకండి. మీరు మీకు ఎలా తింటారో అలాగ వేసుకోండి. మూత పెట్టేసుకున్నామండి. ఉప్పు అయితే సరిపోయింది సరిగ్గా. మీరు ఉప్పును చూసుకొని వేసుకోండి. వేసేట్లో అండి ఎసరైతే మరుగుతుంది. ఇప్పుడు మనము రవ్వ పోసుకుందామండి. అది కనపడదుగా చెయ్యి. ఇలా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా ఉండలు రాకుండా చూసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ఇలాగా ట్రై చేయండి. ఉండలు లేకుండా చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినమాట మనకి. మనం రవ్వని హైలో పెట్టుకోకుండా ఉడికేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే రవ్వ అనేది మంచిగా ఉడికిద్ది అనమాట. హై ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నాం అనుకో కొంచెం రవ్వగా తగిలిద్దండి. అలా కాకుండా కొంచెం మంట తగ్గించుకొని వండుకున్నాం అనుకో ఈ రవ్వని చాలా ఎంత బాగుంటుంది అంటే అంత బాగా వస్తుంది. మన రవ్వలాగా అనిపించదు, అంత మెత్తగా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడు ఎక్కడ కూడా రాలేదు కదండి, చక్కగా వచ్చింది కదా, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. ఇదైతే మనకి హెల్తీ రెసిపీ అని చెప్పాలి, పిల్లలకైనా పెద్దలకైనా. ఇందులో అయితే అన్నీ ఉన్నాయి కదండి. మనకు బంగాళదుంప వేసుకున్నాము, టమాటా వేసుకున్నాము, పచ్చి బఠానీ వేసుకున్నాము, క్యారెట్ కూడా వేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడాను. వేసుకున్నాము, పచ్చి బఠానీ వేసుకున్నాము, క్యారెట్ కూడా వేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడాను. దగ్గరగా అవుతుంది కదా, ఒకసారి కలుపుకుందామండి. పైకి కిందికి ఇలా కలుపుకోవటం వల్ల అంతటా సమానంగా ఉడికిపోతుంది అనమాట రవ్వ. ఇంకొంచెం దగ్గర అవ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. ఇందులో కాంబినేషన్ చట్నీ లేకపోయినా పర్వాలేదండి, ఇలాగైనా తినేయచ్చు. ఒక నిమ్మకాయ పిండుకొని, లేదంటే మనం సాంబార్ పప్పుచారు చేసుకుంటాం కదా, అవి ఉన్నా పర్వాలేదు. వాటిలో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు సాంబారే కాకుండా పప్పుచారుతో ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి. చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల. ఫోటోలు తీస్తున్నా. అయిపోయిందండి, వేరే ప్లేట్కి సర్వ్ చేసుకుందాము. చూసారు కదండి గోధుమ రవ్వ ఉప్మా. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. కొత్తగా చూసేవాళ్ళు నా వీడియోస్ అన్నీ ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ మీరు ఇవ్వటం ద్వారా కొంతమందికి రీచ్ అవుతుంది కదా, కొంచెం నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు. ఓకేనా? మీకు మసాలా ఉప్మా కావాలనుకుంటేనండి కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. గోధుమ రవ్వ మసాలా ఉప్మా, బొంబాయి రవ్వతో కూడా మసాలా ఉప్మా చేసుకోవచ్చు. ఉప్మా చేసుకునే విధానాలు అయితే చాలా రకాలు ఉంటాయండి.
మీకు కనుక అవి కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఇందులో ఏమీ లేకుండా నిమ్మకాయ అయితే కలుపుకొని తినేస్తానండి. ఇలా నిమ్మకాయ కలుపుకొని తినే వాళ్ళు ఎంతమందికి ఇష్టమో ఇలాగా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకేనా, చాలా బాగుంటుంది. చట్నీ లేకపోయినా పర్వాలేదు, సాంబారు లేకపోయినా పర్వాలేదు, ఒక నిమ్మకాయ చాక్లెట్ తినేయొచ్చండి మనము. అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, నేనైతే ఇలాగే తింటాను. చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి.